వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలు, వికలాంగులకు లభ్యత ఆధారంగా లోయర్ బెర్త్లను ఆటోమేటిక్ గా కేటాయిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాధాన్యత కేటాయింపు జరుగుతుందంటూ వెల్లడించారు. అర్హత కలిగిన ప్రయాణికులు బుకింగ్ సమయంలో స్పష్టంగా ఎంపికను ఎంచుకోకపోయినా వారికి దిగువ బెర్తుల కేటాయింపును ప్రాధాన్యత ఇచ్చేలా రైల్వే కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రోగ్రాం చేశారు. మధ్య లేదా ఎగువ బెర్తులకు ఎక్కడానికి ఇబ్బంది పడే వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఈ చొరవ రూపొందించారు. ఈ బెర్తులు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, 60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, వికలాంగుల కోసం కేటాయించారు. ప్రయాణికులు ఆన్లైన్ లో బుకింగ్ చేసేటప్పుడు లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ నిర్ధారించండి అనే ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. తద్వారా కోటా అయిపోతే అవాంఛిత అప్పర్ లేదా మిడిల్ బెర్త్ ను నివారించవచ్చు. సాధారణ ప్రాధాన్యత కోటాను మించి రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం సర్వీసులతో సహా అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో వికలాంగులు, వారి సహాయకులకు ప్రత్యేక రిజర్వేషన్ నిబంధనలు కేటాయించారు.